చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నోడ్ 3 చూద్దాం. అంటే బస్ 3 నుంచి కనెక్షన్ అయినటువంటి ఒక వాల్యూ ఏంటంటే ఒకటే ఒకటి ఇక్కడ కనెక్ట్ అయింది. ఒకటేమో సెల్ఫ్ది అండ్ సెల్ఫ్ది నేను కన్సిడరేషన్ చేయట్లేదు, అంటే ఇక్కడ డ్రా చేయలేదు, బట్ కానీ ఇంకోటి కనెక్ట్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ అయింది. సో కాబట్టి ఇక్కడ ఇప్పుడు చూస్తే I3 ఈజ్ ఈక్వల్ టు ఏదైతే వాల్యూ ఉందో I3 ఈజ్ ఈక్వల్ టు I31, అంటే I31 ప్లస్ I33 అనేది సెల్ఫ్, అంటే ఈ విధంగా ఉంటుంది కదా. ప్రతి ఒక్క దానికి సమ్ అడ్మిటెన్స్ అండ్ ఇంపిడెన్స్ ఉంటుంది. సో కాబట్టి అది యాక్చువల్గా అయితే ఇక్కడ రాయాలి, నేను వేయలేదు, బట్ కానీ కన్సిడరేషన్ చేసుకుంటున్నా క్యాలిక్యులేషన్లో. సో ఇప్పుడు ఏంటంటే ఇంకోటి ఏంటంటే కనెక్షన్ అయింది 3 నుంచి 1కి కనెక్ట్ అయింది. సో కాబట్టి I31 ప్లస్ I33. సో ఇప్పుడు 31 అనేది అంటే కరెంట్ అనేది ఈ విధంగా ఫ్లో అవుతుంది, ఈ విధంగా ఫ్లో అవుతుంది కాబట్టి దాంట్లో సమ్ వోల్టేజ్ ఉంటుంది V3. ఎందుకంటే కన్సిడరేషన్ నేను థర్డ్ బస్ నుంచి చేసుకుంటున్నాను కాబట్టి వోల్టేజ్ వాల్యూ ఫస్ట్ V3గా కన్సిడరేషన్ చేసుకుంటున్నా. V3 మైనస్ V1 ఎందుకంటే ఆపోజిట్లో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వోల్టేజ్ వాల్యూ వస్తుంది. సో కాబట్టి అందుకు వేసుకున్నా. Y31 అంటే అడ్మిటెన్స్ ఎక్కడ నుంచి 3 నుంచి 1 వరకు, అంటే నేను కన్సిడరేషన్ థర్డ్ బస్ చేసుకున్నా కాబట్టి అందుకని స్మాల్ y31 రాశాను. ప్లస్ ఇంకా సెల్ఫ్ వాల్యూ అక్కడ ఉన్నట్టు సెల్ఫ్ వోల్టేజ్ ఎంత అంటే థర్డ్ది కాబట్టి నేను కన్సిడరేషన్ చేసుకునేది V3. దానికి ఉన్నటువంటి అడ్మిటెన్స్ ఎంత అంటే స్మాల్ y33. సో సేమ్ క్యాల్కులేషన్ ఫ్రెండ్స్, V3 ఇంటూ y31. సో కాబట్టి ఆ వాల్యూ మైనస్ V1 ఇంటూ y31 అంటే మైనస్ V1 ఇంటూ y31. సో కాబట్టి ఆ వాల్యూ వచ్చింది. సో కాబట్టి ఈ వాల్యూ ఒకటి ఇక్కడ ఇక్కడ నుంచి ఒక వాల్యూ ఇది అండ్ ఇంకో వాల్యూ ఇది, సేమ్ ఈ వాల్యూని అలానే ఉంచేసాను. కామన్ టర్మ్స్ ఏమున్నాయి, ఇక్కడ V3 ఉంది కామన్, V3. సో కాబట్టి V3ని కన్సిడరేషన్ చేసుకుంటే V3ని కామన్ చేసుకుంటే అంటే దీంట్లో నాకు ఉన్నటువంటి వాల్యూ ఏది V3 ఇంటూ y31, స్మాల్ y31 ఫ్రెండ్స్. బాగా చూడండి, క్యాపిటల్ ఎక్కడ పెట్టాను అండ్ స్మాల్ ఎక్కడ పెట్టాను అని కన్సిడరేషన్ చేసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఏంది నాకు మిగిలేది, ఇక్కడేమో ప్లస్. సో ఈ వాల్యూస్ అనేవి నేను క్యాపిటల్ Y కింద రాస్తున్నా, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ V3 y31 ప్లస్ y33 నేను ఓన్లీ సెల్ఫ్ వాల్యూస్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటున్నా. సో కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నా ఈ వాల్యూని. సో కాబట్టి అప్పుడు నాకు V3 y33 అంటే స్మాల్ y33 ఉన్నది కాస్త ఈ వాల్యూస్ని నేను నెగ్లెక్ట్ చేసినప్పుడు నాకు క్యాపిటల్ Y33గా కన్వర్ట్ అయిపోయింది. అండ్ ప్లస్ మైనస్ కాస్త ప్లస్ అయింది, ఎందుకంటే నేను సైన్ వాల్యూ చేంజ్ చేస్తున్నా. సో ఇప్పుడు నాకు ఏమవుతుందంటే స్మాల్ y31 ఉండేది కాస్త క్యాపిటల్ Y31గా నేను ఇంతకు ముందు చెప్పిన దాని ప్రకారంగా ఏది పాజిటివ్ వాల్యూస్ ఇదో ఈ లా ప్రకారంగా చెప్పిన దాని ప్రకారంగా స్మాల్ నుంచి క్యాపిటల్ గా కన్వర్ట్ చేసినప్పుడు మైనస్ టర్మ్ కాస్త పాజిటివ్ టర్మ్ అయింది. సో కాబట్టి అందుకని ఈ వాల్యూ సేమ్ వేస్తున్నాను ఫ్రెండ్స్, అంటే ఈ వాల్యూ ఇక్కడ రాస్తాను. కాకపోతే ఏంటంటే స్మాల్ y కాస్త క్యాపిటల్ Y. సో కాబట్టి I3 ఈజ్ ఈక్వల్ టు V3 y33 ప్లస్ V1 y31. సో కాబట్టి ఈ వాల్యూ వచ్చింది I3 వాల్యూ. నేను ఇప్పుడు కన్సిడరేషన్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒకటి ఫస్ట్ది అయిపోయింది, సెకండ్ది అయిపోయింది, థర్డ్ది అయిపోయింది, ఇంకా లాస్ట్ ఫోర్త్ నోట్ చూస్తే I4 ఈజ్ ఈక్వల్ టు I42 అంటే 4 నుంచి 2 కనెక్ట్ అయింది కాబట్టి అది అండ్ సెల్ఫ్ వాల్యూ ఇందాక చెప్పిన ప్రకారంగా సెల్ఫ్ వాల్యూ. ఇక్కడ నుంచి ఇప్పుడు వోల్టేజ్ చూస్తే వోల్టేజ్ ఎందుకంటే ఈ లా ప్రకారంగా I ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ Y కాబట్టి V4 అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్లో అవుతుంది అండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో కూడా V2 అనేది ఫ్లో అవుతుంది కాబట్టి V4 మైనస్ V2 ఇంటూ దానికి ఉన్నటువంటి అడ్మిటెన్స్. సో కాబట్టి ఆ వాల్యూ వేసాను. సో ఇప్పుడు ఏంటంటే నేను పై నుంచి కిందికి అనుకున్నప్పుడు ఇక్కడ Z24 అని వేసాను ఫ్రెండ్స్. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కన్సిడర్ చేసుకున్నప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది తెలుసా, Z42 అవుతుంది. సో నేను ఏంటంటే బేసిక్గా ఫస్ట్ ఒకటి అనుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టు వేసాను. సో ఇప్పుడు ఈ వాల్యూస్ వస్తాయి. సో ఇప్పుడు నాకేమైంది ప్లస్ I44 కదా, సెల్ఫ్ వాల్యూ ఉండేది కాస్త V4 ఇంటూ అంటే వోల్టేజ్ దీంట్లో ఉండేది ఒకే వోల్టేజ్, అది కూడా ఇది V4 వోల్టేజ్. సో V4 ఇంటూ Y44. సో కాబట్టి సేమ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ V4 ఇంటూ Y42. సో కాబట్టి ఆ వాల్యూ వచ్చింది మల్టిప్లికేషన్ చేసినప్పుడు మైనస్ V2 ఫ్రెండ్స్, ఇక్కడ మైనస్ V2 ఇంటూ Y42. సో కాబట్టి ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఇది వచ్చింది V4. ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది కాబట్టి నేను అలాగే ఉంచుతున్నాను. సో కాబట్టి నాకు కామన్ టర్మ్ ఏముంది V4 అండ్ V4 ఉంది. V4 ని కామన్ చేసేసి స్మాల్ y42 అండ్ Y44. సో ఇప్పుడు మిగతా టర్మ్ ఏది ఉంది నాకు మైనస్ V2 Y42 అనేది ఉంది కాబట్టి నేను యాజ్ ఇట్ ఈస్ గా అలానే ఉంచేస్తున్నా. ఇప్పుడు నాకేందంటే దీని తర్వాత నాకు ఓన్లీ సెల్ఫ్ వాల్యూ మాత్రమే తీసుకుంటున్నా. సెల్ఫ్ వాల్యూ తీసుకొని అది కూడా ఇది స్మాల్ y44 ఉండేది కాస్త క్యాపిటల్ Y44 గా కన్సిడరేషన్ చేసుకుంటున్నా. అంటే ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ ఏంది V2 స్మాల్ y42 ఉంది, స్మాల్ y42 ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను నేను స్మాల్ y కాస్త క్యాపిటల్ Y గా కన్వర్ట్ చేసినప్పుడు సైన్ చేంజ్ అయింది, నాకు Y2 ఇంటూ క్యాపిటల్ Y42 వచ్చింది.
సో కాబట్టి ఇదేమో వోల్టేజ్, ఇదేమో అడ్మిటెన్స్ వాల్యూ ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు అట్ లాస్ట్కి వచ్చినటువంటి I4. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, I3 వచ్చింది, I4 కూడా వచ్చింది. I1 I2 వాల్యూస్ ఇవి ఫ్రెండ్స్. నేను ఎరేస్ చేశాను కాబట్టి ఓన్లీ I1 I2 వాల్యూసే రాసుకున్నా. I3 I4 ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మ్యాట్రిక్స్ గీస్తున్నాను ఫ్రెండ్స్. ఆ మ్యాట్రిక్స్ ఏంది, నాకు స్టార్టింగ్ లో I is equal to V into Y కదా. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే I is equal to V into Y ని కాస్త కొంచెం రివర్స్ లో వేస్తున్నా, Y into V గా రాస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే A into B అన్నా B into A అన్నా ఒకటే కాబట్టి మన ఇష్టం ఎట్లయినా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే నాకు సింపుల్గా ఉండాలి. సో కాబట్టి అందుకని నేను ఏం చేస్తాను అంటే I1 కరెంట్లన్నీ రాస్తాను ఫస్ట్. అంటే ఇక్కడ చూడండి, I is equal to ఇదిగోండి ఇక్కడ is equal to I is equal to Y ఇక్కడ ఇంటూ ఈ వాల్యూ ఇక్కడ ఉండాలి ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే నాకు ప్లేస్ లేదని చెప్పి కింద రాశాను. సో ఇప్పుడు నాకేమవుతుంది అంటే ఇవన్నీ నాకు అడ్మిటెన్స్ వాల్యూస్, ఇవన్నీ నాకు వోల్టేజెస్ వాల్యూస్, ఇవన్నీ కరెంట్ వాల్యూస్. సో I ముందర రాశాను అండ్ ఈజ్ ఈక్వల్ టు LHS లో I వాల్యూస్ రాశాను. RHS లో మీరు కనుక చూస్తే ఫస్ట్ Y వాల్యూ రాశాను అండ్ దాని తర్వాత ఇక్కడ V వాల్యూ రాయాలి కాబట్టి కింద రాశాను. ఇప్పుడు నాకేంటంటే బాగా చూడండి ఫ్రెండ్స్, Y11, Y12, Y13, Y14 అంటే ఈ సిరీస్ అన్ని ఏమంటే 1 అంటే ఫస్ట్ బస్ కి సంబంధించినవి అని చెప్పి ఇది ఫ్రెండ్స్. Y21, Y22, Y23, Y24. సో కాబట్టి ఇదంతా నాకు ఏ బస్ కి, సెకండ్ బస్ కి. Y31, Y32, Y33, Y34 ఇదంతా నాకు ఏ బస్ కి, థర్డ్ బస్ కి. Y41, Y42, Y43 అండ్ Y44 ఇవన్నీ నాకు ఏవి, ఫోర్త్ బస్ కి సంబంధించిన అడ్మిటెన్సెస్. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీరు కనుక చూస్తే I కి ఈజ్ ఈక్వల్ టు, బాగా చూడండి, I1 ఈజ్ ఈక్వల్ టు, I1 ఎక్కడ ఫ్లో అవుతుంది, ఫస్ట్ బస్ లో కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన అడ్మిటెన్స్లు ఇవి వచ్చేసి I2 అంటే సెకండ్ బస్ లో ఫ్లో అయ్యే అడ్మిటెన్స్లు కాబట్టి, అంటే ఉన్నటువంటి అడ్మిటెన్స్లు కాబట్టి ఇక్కడ దానికి తగ్గట్టు దాని తర్వాత I3 అనేది దీనికి సంబంధించిన అడ్మిటెన్స్లు. బట్ కాకపోతే ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా చూడండి, మీకు సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఏంటంటే Y11 ఉంది, ఓకే, Y12 ఉంది, అంటే Y11 అంటే సెల్ఫ్ది, Y12 అంటే ఇక్కడ కనెక్ట్ అయింది, Y13 కూడా కనెక్ట్ అయింది. బట్ కానీ Y14 లేదు, అంటే 1 నుంచి 4 కి కనెక్షన్ ఇక్కడికి లేదు. సో కాబట్టి నేను దీన్ని ఏం చేస్తాను అంటే ఎరేస్ చేసి 0 అని చెప్పి పెట్టుకుంటాను. అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇక్కడికి ఫస్ట్ బస్కి సంబంధించినది అయిపోయింది. వోల్టేజెస్ ఏంటంటే ఇండివిజువల్ వోల్టేజెస్ V1, V2, V3, V4. సో కాబట్టి దాన్ని నేనేం టచ్ చేయట్లేదు. నెక్స్ట్ దాని తర్వాత I2 చూద్దాం. I2 కి కనెక్ట్ అయింది, I నుంచి సెకండ్ నుంచి 2 నుంచి 1 కి కనెక్ట్ అయింది, 2 నుంచి 2 కి కనెక్ట్ అయింది, 2 నుంచి 4 కి కనెక్ట్ అయింది, 2 నుంచి 3 కి లేదు, అంటే సెకండ్ బస్ నుంచి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్షన్ లేదు. సో కాబట్టి నేను దీన్ని తీసేసి 0 అని పెట్టుకుంటాను, అక్కడ కనెక్షన్ లేదు కాబట్టి. నెక్స్ట్ I3 చూద్దాం. I3 నుంచి నాకు 2 కనెక్షన్స్ ఉన్నాయి. అది కూడా ఏంటి అంటే కనుక రెండు కనెక్షన్స్. ఒకటేమో 3 నుంచి 1 కి, సో కాబట్టి 3 1 కి, 2 కి, 3 నుంచి 2 కి ఉందా, లేదు. సో కాబట్టి నేను దీన్ని ఎరేస్ చేసుకొని 0 అని పెట్టుకుంటాను. Y33 ఉంది, అంటే సెల్ఫ్ ఉంది, బట్ కానీ నేను ఇక్కడ కన్సిడరేషన్ చేసుకోలేదని ఇందాక నేను చెప్పాను. సో కాబట్టి 3 ఉంది, సెల్ఫ్ ఉంది. 3 నుంచి 4 కి ఉందా, కనెక్షన్ ఏం లేదు. సో కాబట్టి ఈ వాల్యూ కూడా నేను 0 అని పెట్టుకుంటున్నా. సో ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ కి, ఫస్ట్ సెకండ్ అయిపోయింది, థర్డ్ అయిపోయింది, ఫోర్త్ కన్సిడరేషన్ చేస్తాను చూడండి. 4 నుంచి 1 కి లేదు, కనెక్షన్ ఏం లేదు. సో కాబట్టి నేను దాన్ని 0 అని పెట్టుకుంటున్నా. 4 నుంచి 2 కి కనెక్షన్ ఉంది, అలాగే ఉంచుకుంటున్నా. 4 నుంచి 3 కి కనెక్షన్ లేదు, సో ఇది కూడా 0. 4 నుంచి 4 కి సెల్ఫ్ కనెక్షన్ ఉంది. సో కాబట్టి నేను కన్సిడరేషన్ చేసుకోలేదు, బట్ కానీ ప్రాబ్లమాటిక్ గా కన్సిడరేషన్ చేసుకున్నా. సో కాబట్టి మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఎక్కడైతే కనెక్షన్స్ ఉండవో దాని మ్యాట్రిక్స్ ప్లేస్ లో మనం సింపుల్ గా 0 అని పెట్టేసుకోవచ్చు అని చెప్పి ఈ యొక్క మ్యాట్రిక్స్ చెప్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మనము ఇప్పుడు ఈ ఇంపిడెన్సెస్ కి సమ్ వాల్యూస్ ఉంటాయి, అంటే J50, J5, J+2, -2 అని ఉంటుంది. సో మ్యాథమెటికల్ గా చేసినప్పుడు డైరెక్ట్ గా వాల్యూస్ ఉన్నప్పుడు ఇక్కడ -2, -J, -J5 అట్లా వాల్యూస్ ఉంటాయి. డైరెక్ట్ గా మ్యాట్రిక్స్ లో పెట్టి క్యాల్కులేటర్ లో క్యాషియో యూస్ చేసేస్తే కానీ డైరెక్ట్ గా ఆన్సర్స్ వచ్చేస్తాయి. వోల్టేజ్ వాల్యూస్ మనకు ఉంటాయి అండ్ కరెంట్ వాల్యూస్ ని మనం కనుక్కోవాలన్నప్పుడు అడ్మిటెన్స్ ఇంటూ ఈ యొక్క వోల్టేజ్ వాల్యూస్ వేసేస్తే మనకు డైరెక్ట్ క్యాల్కులేషన్ లో వస్తాయి ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది అడ్మిటెన్స్ బస్ అంటే. సో కాబట్టి మన సబ్స్క్రైబర్ లో హేమంత్ అనే అబ్బాయికి అర్థమైంది అనుకుంటా. సో ఇందులో డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. డైరెక్ట్ గా నాతో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి Grutam9121 అని చెప్పి టైప్ చేయండి, నా యొక్క ఇన్స్టా ఐడి వస్తుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కనుక మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.